సహోదర సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. మనం గడిచిన వారం అపోస్తులుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 16వ అధ్యాయంలో 2వ సువార్త ప్రయాణం ప్రారంభమైంది. తిమోతిని స్వార్థ పరిచర్యకు పౌలు సిద్ధం చేసుకున్నాడు. తర్వాత వారు మాసిదోనియాకు వెళ్ళారంటే గ్రీసు ప్రాంతానికి వెళ్ళారు. వారు ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ, ఆమె యొక్క కుటుంబం రక్షింపబడ్డారు. ప్రభు ఆమె హృదయాన్ని తెరవడంతో పౌలు చెప్పిన మాటల మీద ఆమె ఇంట్రెస్ట్ చూపించింది, లక్ష్య పెట్టింది. ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. పౌలుకు అతనితో పాటు ఉన్న వారికి ఆమె ఇంటి వద్ద బస లభించింది. ఆమె బిజినెస్ లేడీ. ఆ బిజినెస్ చేయడం వల్ల ఆమె మంచి ఆతిథ్యం ఇచ్చే మంచి గృహాన్ని కలిగి ఉంది. పౌలుతో పాటు ఉన్నవారు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ పుతోనని దయ్యం పట్టిన ఒక యవన బిడ్డను చూశారు. ఈరోజు మనం ఈ విషయాలు ధ్యానిస్తాం. అంటే పుతోను అని దయ్యం పట్టిన ఆ యవన స్త్రీని గురించి, యవన బిడ్డని గురించి మనం నేర్చుకుంటాం. లూదియా స్థిరమైన హృదయంతో ఆమె పాత నిబంధన విశ్వాసాన్ని కొనసాగింపుగా ఆమె నూతన నిబంధనలోనికి ప్రవేశించింది. ఆమె నూతన స్థితిని పొందడానికి సిద్ధంగా ఉంది. ప్రిపేర్డ్ హార్ట్ అన్నమాట అండి ఆమె కలిగి ఉంది. ఆమె దైవభక్తి గల స్త్రీ, వ్యాపారస్తురాలు. ఆమె పర్పుల్ క్లాత్ అమ్మే డీలర్ అన్నమాట అండి. ఊదారంగు వస్త్రాలు అమ్మే డీలర్. చాలా విలువైన వస్త్రాలు, ఖరీదైనవి, రాజరికానికి సూచనగా పరిగణింపబడేవి ఆ కాలంలో ఆ వస్త్రాలు. ఊదారంగు చాలా విలువైంది. ఊదారంగు వస్త్రాలంటే సముద్రపు చిన్న నత్తల్ని పట్టుకుని వాటి యొక్క రక్తంతో తీసిన రంగును వస్త్రాలకి దట్టించడం ద్వారా అది ఎర్రని వస్త్రాలుగా ఉండేవని చరిత్రలో చెప్తుందన్నమాట అండి. అది చాలా కష్టంతో కూడుకున్నది, బాగా ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ అన్నమాట. దీనివల్ల ఊదారంగు బట్ట బంగారం కంటే విలువైనదిగా, ఖరీదైనదిగా మొదటి శతాబ్దంలో పరిగణించేవారు. సాధారణమైన మనుషులు కొనలేని లగ్జరీ వస్త్రాలు అన్నమాట అండి. తూతైరా పట్నం ఊదారంగు తయారీకి ప్రసిద్ధి అన్నమాట. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో దొరికే ఆ వస్త్రాలు చాలా ప్రసిద్ధి. ఆ పట్టణం నుండి వచ్చి ఫిలిప్పీలో వ్యాపారం చేస్తుందామె ధనవంతురాలు. అంటే తన కుటుంబం మీద, సమాజం మీద తన ప్రభావం ఉంది. బైబిల్లో ఊదారంగు వస్త్రాలు రాజ్యరికానికి, గౌరవానికి, ధనవంతులకు, పవిత్రతకు సూచనగా ఉన్నాయి. పాత నిబంధనలో మనం చదువుతుంటే యాజకులు వస్త్రాలు ధరించారు. నిర్గమాకాండం 24:5, 26 మొదటి వచనం, 28వ అధ్యాయం 5 నుండి 6 వచనాల్లో సాక్ష్య గుడారంలో పరిచర్య చేసేవాళ్ళు ఈ ఊదారంగు వస్త్రాలు వేసుకునేవారు అన్నమాట అండి. యాజకుల దుస్తుల తయారీలో ఈ వస్త్రాలు ఉపయోగించేవారు. రాజులు, ధనవంతులు వేసుకునేవారు. న్యాయాధిపతుల గ్రంథం 8:26లో మనం ఈ మాటలు చూస్తాం. మొర్దెకై అంటే ఎస్తేరు 8:15లో మొర్దెకై రాజు. మొర్దెకై ఊదారంగు వస్త్రాన్ని ధరించి గౌరవం పొందుతాడు అనమాట. మొర్దెకై రాజు ద్వారా ఈ గౌరవాన్ని పొందుతాడు. లోక 16:19లో ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు, మెరుగైన నారబట్టలు ధరించుకుంటాడనమాట అండి. యేసుప్రభుని ఎగతాళి చేయడానికి యేసుప్రభు కూడా ఈ వాటిలు ధరించినట్లుగా మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. కాబట్టి ఊదారంగు వస్త్రాలు అంటే చాలా ఖరీదైనవి, విలువైనవి. అవి సాధారణమైన మనుషులు వాడేవి కాదు. అటువంటి గొప్ప వస్త్రాల వ్యాపారి అన్నమాట అండి ఆమె లూదియా విషయం ఎందుకు అంత ముఖ్యమనంటే, ఆ ప్రాంతంలో అంటే తూతైరా పట్టణంలో, ఫిలిప్పీ పట్టణంలో ఆమెకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రభావం ఉంది వ్యాపారం చేయడం వల్ల. ఉన్నత స్థాయి వ్యాపారం అనమాట అండి.
ఇంట్లో పౌలుకు అతనితో పాటు ఉన్నవారికి కూడా స్థలాన్ని ఇవ్వగలిగినంత గొప్ప గృహాన్ని కలిగి ఉంది. ఈ విషయం మనం అపోస్తుల కార్యాలను 16-15 చూస్తాం. కాబట్టి అటువంటి గొప్ప స్త్రీ వారిని చేర్చుకుంది. ఈ తుయితైరా పట్టణం అనే ఈ పట్టణము మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాలు చదువుతుంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు రాసిన లేఖల్లో తుయితైరా పట్టణం 4వ సంఘం. తుయితైరా పట్టణంలో క్రైస్తవ సంఘం ఉంది అనేది మనం అక్కడ చూస్తాం అన్నమాట ప్రకటన గ్రంథంలో. ఈ సంఘాన్ని గురించి యేసు ప్రభు ప్రశంసించారు. నీ క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య అంటే సేవ, సహనం, పట్టుదల నాకు తెలుసు అన్నారు. అటువంటి మంచి ప్రశంసలు పొందిన సంఘం. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరెక్కువైనవి. సంఘం ప్రేమతో, విశ్వాసంతో సేవలో ముందుకెళ్తోందనమాట అండి. అయితే హెచ్చరిక కూడా ఉంది. ప్రకటన గ్రంథం 2:28-23 వచనాల్లో నీ మీద నేను ఒక పెద్ద తప్పు మోపవలసి ఉన్నది. నీ మీద మోపవలసిన తప్పు ఏంటంటే ప్రవక్తిని అని చెప్పుకున్న యెజబేలు స్త్రీని నువ్వు వండనిస్తున్నావు. జాగ్రత్తం చేయడానికి, విగ్రహారాధన చేయడానికి, బలిచ్చిన వాటిని తినడానికి నా దాసులను మోసం చేస్తుంది అని చెప్పాడు అనమాట అండి. యెజబేలు అనే స్త్రీ తప్పుడు బోధ చేసే వారికి బోధకురాలు. పాత నిబంధనలో అహాబు యొక్క భార్య యెజబేలు విగ్రహారాధనకు, జాగ్రత్వాన్ని ప్రోత్సహించిందనమాట ఆమె. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి వారికి చేయబడిన వాగ్దానాలు, హెచ్చరిక ఏంటంటే మారు మనసు పొందకపోతే ఆమెను, ఆమె అనుచరులను భారీగా శిక్షిస్తాను, కఠినంగా శిక్షిస్తానని చెప్పాడు అనమాట అండి. సంఘం యొక్క దీపస్తంభం తీసిపడవచ్చు అన్నమాట కూడా మనం చూస్తాం. కాబట్టి తుయితైరా పట్టణం యొక్క వివరాలు అవి. అక్కడ ఉన్న సంఘం యొక్క వివరాలు. వాగ్దానాలు ఏంటంటే భారం వేయను అనే మాట ఒకటి, ఇతర జాతుల మీద ఇనపదండంతో పరిపాలన చేస్తారు అనేది ఒకటి. ఇటువంటి వాగ్దానాలు తుయితైరా పట్టణానికి ఉన్నాయన్నమాట అండి. మనకి 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలలో ఈ పట్టణాన్ని గురించి మనం చూస్తాం. కాబట్టి బాగా ఇక్కడ ఉన్న సంఘం లేకపోతే ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఎలాగా విస్తరించి వ్యాపించారు, ప్రారంభించారు అంటే ఈ లూదియా వంటి ఒక గొప్ప స్త్రీని బట్టి, ఆమె యొక్క త్యాగాన్ని బట్టి, ఆమె యొక్క కమిట్మెంట్ని బట్టి ఏ విధంగా ఉంటుండగా 16-17 వచనాలు చదువుతుంటే మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్తుండగా అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. వారితో పాటు వీళ్ళు కూడా గ్యాదర్ అవుతూ ఉండేవారు, కూడుకుంటూ ఉండేవారు, వెళ్తూ వస్తూ ఉన్నారు. కంటిన్యూగా జరుగుతున్నప్పుడు పుతోను అనే దయ్యం పట్టిన దయ్యి సోద చెప్పుటి చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందనమాట. ఆమెకు అర్థమైంది వాస్తవాలు. వీళ్ళు దేవుని సేవకులు. సర్వోన్నతుడైన దేవుడు అంటే మన పరలోకపు తండ్రి తన సేవకులను పంపుతూ ఉంటారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనలో సేవకులను పంపారు, క్రొత్త నిబంధనలో దేవుడు తన సేవకులను పంపారు. తన సేవకుల్ని ఎందుకు పంపుతారంటే రక్షణ మార్గం ప్రచురించడానికి పంపుతారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా ఎందుకు మాట్లాడతాడంటే తన ప్రజలను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. సర్వోన్నతులైన దేవుడు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. జన్మలు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాను. సర్వోన్నతులైన దేవుడు తన కుమారుని ద్వారా ఏదైతే చివరి వర్తమానం రక్షణ సువార్తను అందించారో, దేవుని రాజ్య సువార్తను అందించారో, ఆ రాజ్య సువార్తనే 2వ అధ్యాయం నుండి పేతురుతో పాటు ఉన్నవారు, పౌలుతో పాటు ఉన్నవారు, ఆదిమ సంఘంలో ఉన్న పరిచారకులు వీళ్ళందరూ బోధిస్తున్నారు. సర్వోన్నతుడైన దేవుని దాసులుగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ పరిచర్యను సంఘానికి అప్పగించి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళే రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. పైనుంచి దేవదూతలో లేకపోతే మరొకరు వచ్చి రక్షణ సువార్తను అందించరు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు. వీళ్ళ తప్ప వేరొకరు ఎవరి ద్వారా కూడా
ఉండదన్నమాట. మనం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నప్పుడు గలతీ 1:6లో మేము మీకు ప్రకటించే సువార్త గాక మరి ఒక సువార్తను పరలోకం నుండి వచ్చిన దూత ప్రకటించిన నమ్మొద్దు అన్నాడు. వారు ప్రకటించాలి, వారే పత్రికలు రాయాలి. పరలోకపు దూతలు వచ్చి పత్రికలు ఇచ్చినా, పరలోకపు దూతలు వచ్చి గ్రంథాలు రచించినా నమ్మాల్సిన అవసరం లేదనమాట. యేసుప్రభు యొక్క లెగసీ వారసత్వాన్ని లేకపోతే అదే పరిచర్యను కొనసాగిస్తున్న సంఘం యొక్క పెద్దలు, అపోస్తులు, పరిచారకులు మాత్రమే ఈ పనికి అర్హులు. గ్రంథం ముద్రించిన తర్వాత ఆ పని ఇంకా ఎవ్వరికీ అప్పగింపబడలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు, అంత్యకాలపు ప్రవక్త వచ్చాడంటే వాళ్ళ అబద్ధికులు అనమాట. రక్షణ సువార్తను ప్రచురించేవారు ఎవరు అంటే యేసుప్రభు యొక్క లెగసీని కొనసాగిస్తున్న, ఆయన యొక్క పరంపరను కొనసాగిస్తున్న సంఘం మాత్రమే. కాబట్టి యూరప్లో సువార్త ప్రకటింపబడింది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే యూరప్లో లేకపోతే ఈ ప్రాంతంలో, ఫిలిప్పీ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడి పద్ధతులు, ఆచారాలు కూడా మనం గమనించాలి. 1వ శతాబ్దంలో ఎక్కువగా స్లేవ్ గర్ల్స్ లేకపోతే స్లేవ్స్ ఉండేవారు. అంటే దాసులు, కొనబడిన వారు, అమ్మబడిన వారు ఉండేవారు. ఒక చిన్న దాసి బాలిక, స్లేవ్ గర్ల్ అన్నమాట, పుతోను అనే దయ్యం పట్టబడింది. పుతోను అనే దయ్యం పట్టింది. ఆమె తమ యజమానులకు జ్యోతిష్యం చెప్పడం ద్వారా, అంటే పైథాన్ స్పిరిట్ లేకపోతే పుతోనను దయ్యం పట్టి ఈమె జ్యోతిష్యం చెప్తూ ఉంటుంది. తమ యజమానులకు డబ్బు సంపాదించేది. మరియు పౌలు అతని అనుచరులు వెంబడిస్తూ వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గంను ప్రకటిస్తారు అని చెప్పింది. అది విన్నప్పుడు అక్కడ ఉన్నవారికి ఒక సందేహం వస్తుంది అనమాట అండి, ఇదేంటి ఈమె వీళ్ళని హైలైట్ చేస్తుంది అని. అలా హైలైట్ చేసేటట్లుగా ఆమె ప్రేరేపించబడింది అనమాట అండి. ఆమెకు ఏదో విధంగా మొత్తం మీద సత్యం తెలిసింది. ఆమెకు ఆ సత్యాన్ని ఆమె చెబుతూ ఉంది. దయ్యములు కూడా దేవుని గురించి తెలుసుకుంటాయి, దయ్యములు కూడా దేవుని గురించి చెబుతాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అయితే పుతోను దయ్యం అంటే ఏమిటి అని అంటే, పుతోను అంటే పైథాన్ స్పిరిట్ అనమాట అండి. పైథాన్ అంటే ఒక సర్పం. పైథాన్ అనే సర్పాన్ని మనం కూడా ఎరుగుతాం. ఈ పైథాన్ స్పిరిట్ లేకపోతే పుతోను అనే దయ్యం పట్టింది పురాతన గ్రీకు ప్రపంచంలో జ్యోతిష్యం, భవిష్యత్తు చెప్పడం, గోడ జ్ఞానం అంటే మర్మాలు చెప్పడం, ఇటువంటి ఒక దురాత్మను కలిగి ఉన్న ఒక దేవత లేదా దయ్యంగా చెప్పబడింది అనమాట అండి. సాధారణంగా మనుషులకు భవిష్యత్తు తెలుసుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అటువంటి వారిని ఆకర్షిస్తుంది అనమాట అండి. అందరికీ ఇటువంటి ఆలోచన ఉంటుంది. కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాం, తొందరపడుతూ ఉంటాం. ఇటువంటి కుతూహలం గల వాళ్ళకి అటువంటి వారిని ప్రజల్ని ఆకర్షిస్తుంది అనమాట అండి. సాధారణంగా పేపర్లోనూ తర్వాత టీవీల్లోనూ జ్యోతిష్యం చెప్పే వాళ్ళ యాడ్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా నేను విన్నాను, అంటే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఏం జరుగుతుందని అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగిస్తున్నారంట. 30,000 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నారు చూడండి. లక్షల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు, వేలలో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అనమాట అండి. యూట్యూబ్ కామెంట్స్లో కూడా మీకు జ్యోతిష్యం చెప్పాలా, కావాలితే ఇలాగా పలానా అడ్రస్, పలానా ఫోన్ నెంబర్ అని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలోనూ ఆ కాలంలోనూ కూడా భవిష్యత్తు తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది అనమాట. మరి దయ్యాలేంటి, సర్వోన్నతుడైన దేవుని సేవకులు అంటున్నారంటే మార్కు సువార్తలో కూడా ఇలాగే జరిగింది. యేసుప్రభు విషయంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో దయ్యం యేసుప్రభుని గుర్తించి దేవుని పరిశుద్ధుడు, దేవుని యొక్క ప్రత్యేకింపబడినవాడు, పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు, యేసు దేవుని పరిశుద్ధుడు అని చెప్తుంది అనమాట. మార్కు సువార్త 5:7లో కూడా 5:7 మార్కు సువార్తలో గొప్ప స్వరంతో కేకవేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నాతో నీకేం పని అనడం మనం చూస్తాం అనమాట అండి.
లోకాసు వార్త 8:28లో కూడా లోక 8:28 యేసుని చూచి కేకవేసి ఆయన ముందుకు పడిపోయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని. మార్కు సువార్త 3:11లో అపవిత్రాత్మలో ఆయన చూసినప్పుడల్లా ఆయన ఎదుటి పడిపోయి నీవే దేవుని కుమారుడువు అని కేకలు వేశారనమాట. అంటే దయ్యాలకు వాస్తవాలు గుర్తించే అవకాశం కూడా ఉందన్నమాట. కొన్ని సందర్భాల్లో వాస్తవాలు గుర్తిస్తారు, వాటికి కూడా రివీల్ చేసేది దేవుడే. ఎందుకంటే సమస్తాన్ని దేవుడే రివీల్ చేస్తూ ఉంటాడు. ఆయనకే సమస్తం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఆ సమయంలో ఆ పుతోననే ఆ దయ్యం పట్టిన ఆ బాలికను లేకపోతే ఆ యవనరాల్ని ఆ దాసిని ఉపయోగించుకున్నాడు అనమాట. పైథాన్ స్పిరిట్ జ్యోతిష్యం, భవిష్యత్ చెప్పడం, గోడ జ్ఞానం కలిగి ఉండడం, ఇది వాళ్ళ యొక్క దేశంలో ఒక లెగసీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అండి. సూపర్ న్యాచురల్ అతీతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారండి. దీన్ని సైంటిఫికల్గా మానసిక రోగమని, సామాజిక మానసిక ఇబ్బంది అని కూడా ఈ మధ్యకాలంలో చెప్తూ ఉంటున్నారు. పురాతన కాలంలో వీటన్నిటినీ సైంటిఫికల్గా తెలుసుకోక లేకపోతే వాటిని ఏంటో తెలియక అనేకులు ఏదో అతీత శక్తి అనుకునేవారు. దేవుడు ఆవహించాడు, లేకపోతే దయ్యం ఆవహించింది, లేకపోతే దేవత ఆవహించింది, లేకపోతే దేవత ఆమెలోకి దూరింది, ఆమెను పట్టుకున్నది, ఆమెను ఆవహించింది చెప్తూ ఉండేవారు. పురాతన గ్రీకు ప్రపంచంలో ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి పద్ధతులు ఎక్కువగా ఉండేవి అనమాట. పైథియా అనే పూజారి అపోల్లో ఆలయంలో ఉండేదని, ఆమెకు ఈ ఆత్మ ఉండేదని, అపోల్లో ఆమెను ఆవహించుకుని మాట్లాడుతున్నాడని వాళ్ళ కళల్లో చెప్పుకునేవారు అనమాట అండి. ఎందుకంటే మనము యూరప్ ప్రాంతాన్ని, గ్రీకు మిథాలజీని, అంటే ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క నమ్మకాలను చూస్తూ ఉన్నాం, వాళ్ళ నమ్మకాలని స్టడీ చేస్తూ ఉన్నాం. పౌలుకి తెలుసు, ఆ కాలం నాటి లూదియాకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. మనకి ఈ విషయాలు ఆ ప్రాంతానికి వెళ్ళని వాళ్ళం, ఆ కాలంలో మనం జీవించిన వాళ్ళం కాబట్టి వాటిని చదివి నేర్చుకుంటున్నాం. ఈ సోది చెప్పడం, ఫార్చ్యూన్ టెల్లింగ్, ఆత్మను బయటకు పంపించడం, లేకపోతే ఆత్మను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా వారి యొక్క బోధల్లో, వారి యొక్క నమ్మకాల్లో ఉండేవి అనమాట. ఈ విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని పట్టి పీడించే ఆత్మగా ఈ పైథాన్ ఆత్మ లేకపోతే పుతోన్ అనే ఆత్మను మనం మొదటి శతాబ్దంలో చూస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే అపోల్లో అనే వ్యక్తి ఈ పైథాన్ని చంపేశాడు అనే మాట కూడా మనం చూస్తాం. అంటే చంపేశాడని ఒక మిథాలజీలో ఉంది, ఒక గ్రంథంలో ఉంది. అలాగే ఆ పైథాన్ చేత లేకపోతే పుతోను చేత ఈ మాటలు మాట్లాడిస్తున్నది కూడా అపోల్లో అనే ఆలోచన ఉంది. అపోల్లో అంటే గ్రీకుల యొక్క మెయిన్ గాడ్ అనమాట. జూసు, పైథాను వీళ్ళు గ్రీక్ మిథాలజీలో ఉన్న పెద్ద దేవుళ్ళు. ఇది మానసిక రోగము అని మనకి ఈ కాలంలో తెలుస్తూ ఉందన్నమాట అండి. మనకి డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇది ఒక మానసిక రోగం అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 విషయాలు చెప్తారు, వాటిలో 10 అన్నా నిజమవుతాయి, ఆ 10కి ప్రచారం దొరుకుతుంది, ఆ 10నే ప్రచారం చేస్తారు. ఇటువంటిది క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది, అది మన దౌర్భాగ్యం. అంటే నిజం క్రైస్తవ్యంలో లేదు కానీ క్రైస్తవ్యం ప్రైవేట్ ఇటువంటిది వచ్చింది. అది మనం ఏమంటామనంటే, అంటే సత్యాన్ని అనుసరించే మనం ఏమంటామంటే అది అబద్ధపు లేకపోతే మోసపూరితమైన బోధ, మోసపూరితమైన డినామినేషన్ అంటాం మనం. కానీ మన దేశంలో కానీ లేకపోతే మిథాలజీలో కానీ దీన్ని దేవత, దేవుడు అంటారు. మనమైతే ఇంకా చాలా కఠినంగా దయ్యం అని కూడా అంటాం, దయ్యం పట్టేసింది అంటాం. కాబట్టి శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంది, ఆధునిక దృక్పథం ఎలా ఉంది అని అంటే ఆ ప్రాంతంలో ఎథిలీన్ అనే గ్యాస్ వెలువడేదని, మత్తులోకి ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడేవారని, బలహీనంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడేవారని, వారిని దైవ ప్రేరణ గలవాళ్ళు అని అనేకులు గుర్తించేవారని అక్కడ శాస్త్రీయ దృక్పథం లేకపోతే పరిశీలన చేసిన వాళ్ళు చెప్తున్నారనమాట. భూగర్భ రసాయన ప్రభావం ద్వారా ఈ విధంగా మాట్లాడేవారని చెప్తున్నారనమాట. ఆధునికంగా మనం చూసినట్లయితే ఆత్మ ప్రవేశం ఇటువంటివి ఏమి లేవు కానీ డిసోసియేట్ డిజార్డర్స్ అని లేకపోతే స్కిజోఫ్రెనియా అని ఇంకా రకరకాల మానసిక రుగ్మతలు కలిగి ఉన్న వాళ్ళని
సంబోధిస్తూ ఉంటారనమాట అండి. కాబట్టి ఇవి మనం ఈ కాలంలో నమ్మకూడదు. ఆ కాలంలో కూడా ఇటువంటి వాటిని నమ్మొద్దు అని చెప్పడమే ఈ పేతురు ఆమెను బాగు చేయడం లేకపోతే స్వస్థపరచడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అనమాట. వీటన్నిటినీ కంట్రోల్ చేసే దేవుడు ఒకడున్నారు. మా దేవుడు వీటినన్నిటినీ కంట్రోల్ చేస్తాడు, వీటన్నిటినీ తొలగిస్తాడు. వీటి మీద దేవుని మీద ఆధారపడొద్దు, నిజ దేవుని మీద ఆధారపడండి. ఆయనే మీకు రక్షకుడు, ఆయన తన సేవకుల ద్వారా రక్షిస్తాడు అనే దృక్పథాన్ని పౌలు ఇక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్నాడు. ఇటువంటి వాటిని కానీ లూదియా కానీ యూదులు కానీ నమ్మరు. ఎందుకంటే పాత నిబంధన చాలా స్పష్టంగా చెప్తుంది ఇటువంటి వారిని అసలు ఉంచొద్దు, అటువంటి అవి నమ్మొద్దు అని. ఒకసారి మనం పాత నిబంధనలో చదివినట్లయితే పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ దృక్పథం ఎలా ఉందంటే ఈ దేవుడికి లేకపోతే యెహోవాకి ఇటువంటి అసహ్యం, తండ్రికి ఇటువంటివి అసహ్యం అనమాట. అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనే మాట మనం పాత నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలో చెల్లంగితనం, బాణామతి ఇటువంటి వాటన్నిటినీ దేవుడు చాలా కఠినంగా గద్దించాడు, వాటికి మరణశిక్ష కూడా విధించాడు. నిర్గమాకాండం 22:18 చదువుతుంటే శకునము చెప్పుదాని లేదా వారిని బ్రతకనీయకూడదు అన్నాడు. చెల్లంగితనం, మాంత్రికులు, సోది చెప్పే వాళ్ళని బ్రతకనేవద్దు అన్నాడు. అంటే దేవుని మీదే ఆధారపడి దేవుని మీద వారి యొక్క భారం వేసుకుని బ్రతకాలి. భవిష్యత్తులో ఏమవుద్దనే వర్రీతో, చింతతో బ్రతకూడదు. రేపటిని గూర్చి చింతించొద్దు అంటాడు. అలాగే ఇశ్రాయేలుకు కూడా దేవుడు అదే నేర్పించారు. మోషే ద్వారా ఏనాటి భక్తం ఆనాటికి లేకపోతే ఏనాటి భోజనం ఆనాటికి ఇశ్రాయేలుకి ఇస్తూ వారిని దేవుడు ఆశ్చర్యకరంగా 40 సంవత్సరాలు పోషించాడు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చిల్లంగితనమో లేకపోతే మాంత్రికురాల దగ్గరకు వెళ్ళి అడుక్కోకలేదు. నిన్ను పోషించే దేవుడు నిన్ను సృష్టించి నిన్ను పోషిస్తున్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవుడు ఇదే నేర్పించాడు. ఇప్పుడు ఈనాటి ప్రజలు కూడా ఇదే తెలుసుకోవాలి. పంతులు గారి దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఈ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళడమో వెళ్ళి ఎలా ఉందండి మా భవిష్యత్తు ఎలా ఉంటుందని అసలు అటువంటి భవిష్యత్తు గురించిన వర్రీ ఎక్కువైపోయి మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 18:10-12 చదువుతున్నప్పుడు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వానినైనను, నా కుమారుని కానీ నా కుమార్తెని కానీ దేవతకి అగ్నికి దహన బలిగా అర్పిస్తే ఏమన్నా మంచి జరుగుతుందేమో, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన భవిష్యత్తు ఏమైనా మారుస్తారేమో, శకునం చూసుకుంటే మనకేమైనా మంచి జరుగుతుందేమో, ఈ పక్క నుంచి వెళ్తే ఈ గుమ్మలో నుంచి వెళ్తే ఏమైనా మంచి జరుగుతుందేమో అనే ఆలోచనలు. మేము శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువాణినైనా చెల్లంగి వాణినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునైనను మీ మధ్య ఉండకూడదు అన్నాడు. ఇది యెహోవాకు అసహ్యం అన్నాడు అనమాట దేవుడు. వీటన్నిటిని దేవుడు నిషేధించాడు. లేవియాకాండం 20:27 లేవియాకాండం 20:27 చదువుతుంటే కర్ణపిశాచం గలవారు లేదా సోదగానులు చెల్లంగి వారు ఉంటే మీ మధ్య వారికి మరణశిక్ష విధించాలి, రాళ్లతో కొట్టు చంపాలి అన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేల్ రాజులు కూడా ఇలాంటి వారిని దేశం నుండి వెళ్ళగొట్టారు. సౌలు వెళ్ళగొట్టిన విషయాన్ని మనం చూస్తాం. మళ్ళా సౌలే వెళ్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 28:3 సౌలు చెల్లంగి వారిని వెళ్ళగొట్టాడు, మళ్ళీ అతనే వెళ్తాడు బుద్ధిగడ్డి తిని. మనస్సే రాజు కూడా అతను మళ్ళీ ఇటువంటి వాటిని మళ్ళీ తీసుకొస్తాడు. నేను దేవుని యొక్క కోపానికి అతను పాత్రుడైపోయాడు. ఇటువంటి వాటిని పాత నిబంధనలో ప్రజలు మోషే ధర్మశాస్త్రం సహించలేదు, వాటిని దగ్గర రానివ్వలేదు. పౌలు కూడా ఇటువంటి వాటిని సహించట్లేదు అనమాట. అయితే ప్లేస్ రాంగ్ అంటే వాళ్ళ యొక్క మతము వాళ్ళ యొక్క ఆచారాలు అలాగే ఉన్నాయి కాబట్టి ఈ రాంగ్ ప్లేస్లో చేశాడు. కాబట్టి రాంగ్ ప్లేస్ అంటే దేవుడు చేయమన్నాడు, కానీ అది రాంగ్ ప్లేసే చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క పద్ధతులను వాటన్నిటిని ఎదిరించి ధైర్యంగా చేశాడు పౌలు. ఆ యవనరాల్ని లేకపోతే ఆ బానిస స్లేవ్ గాల్ని బాగు చేయడం అనేది. కాబట్టి మనము ఈ మానసిక రోగిని లేకపోతే ఈ సమస్యతో బాధపడుతున్న ఈ స్లేవ్ గాల్ని స్వస్థపరచడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు పౌలు ఇక్కడ. అంటే సువార్త ప్రకటనలో లేదా సంఘ పరిచర్యలో ఇటువంటి బలహీనుల్ని బలపరచడం కూడా ఒక పరిచర్య.
అటువంటి బలహీనుల్ని సువార్త వింటున్న వాళ్ళు, లేకపోతే సంఘంలో ఎదుగుతున్న వాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు బలపరచాలి. అటువంటి మానసిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలు, అటువంటి వాటిని తప్పు అని ఖండించి అటువంటి స్థితిలో ఉన్న వారిని ధైర్యపరచాలి. నువ్వు దేవుని స్వరూపం, దేవుని పోలికైతే నీకు దేవుడు సమస్తాన్ని, తన స్వరూపాన్ని, తన యొక్క అధికారాన్ని, సమస్తాన్ని నీకు ఇస్తే నువ్వెందుకు భయపడుతున్నావు అనే ధైర్యాన్ని నింపాలి. మన దేశంలో ఇటువంటివి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్టర్న్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. దేవతలు ఆవహించుకున్నారని చెప్తారండి. లోకల్ డైటీస్ ఎవరైతే గ్రామ దేవతలు ఉంటారో అటువంటి వారి యొక్క పండగలు చేస్తున్నప్పుడు స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు, బలహీన స్థితిలో ఉన్న స్త్రీలు ఇటువంటి ఆవహించడం ద్వారా ఏదో చెప్పడం, భవిష్యత్తు చెప్పడం, లేకపోతే నన్ను దేవి ఆవహించిందని చెప్పడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే దైవావేశం, డివైన్ పొజిషన్ అనమాట. అంటే ప్రాసెస్ చేసింది నన్ను అని చెప్తూ ఉంటారు అనమాట. తాంత్రిక భక్తి సాంప్రదాయాల్లో ఇటువంటివన్నీ ఉంటాయండి. భూత ప్రేతాత్మలు ఇటువంటివన్నీ ఉన్నట్లుగా వారు భావిస్తారనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అండి. ఇటువంటివన్నీ వారు పురాణాల్లో జరిగినవని, అవన్నీ ఇవన్నీ ఇలా చెప్తూ ఉంటే వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో అవన్నీ ముద్రించిపోతాయి. బలంగా అవి నమ్ముతారు. నమ్మి దానికి తగ్గట్టుగా శరీరాన్ని ఎలా వణికిపోయినట్టు, కళ్ళు ఎలా తేలేయడం, గొంతు మారడం, దేవత ప్రవేశించినట్టు ఊగిపోవడం, ఇటువంటివన్నీ చేస్తారనమాట. అవన్నీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే స్థితి అది. ఇటువంటివి చిన్నపిల్లలు, 5 సంవత్సరాల నుండి పిల్లలు, 12-13 సంవత్సరాల పిల్లలు ఆరెంజ్ వస్త్రాలు ధరించి మన దేశంలో కొన్ని మాలలు ధరించడం, శ్లోకాలు, భవిష్యత్తు చెప్తున్నారని, ఇంకా ఏవో ప్రవచనాలు చెప్తున్నారని చెప్తూ ఉంటారండి. చిన్న పిల్లల్ని కూడా, చదువుకోవాల్సిన పిల్లల్ని, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల్ని కూడా ఈ విధంగా పాడు చేస్తుంటారనమాట. ఇది ఒక దురాచారం అనమాట అండి. ఇది ఎప్పుడైతే మనం తప్పని చెప్పామో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధ్యాయంలో ఎలాగైతే పౌలుతో పాటు ఉన్న వారిని కొట్టి ఈడ్చి జైల్లో పెట్టారో మనల్ని కూడా అలాగే చేస్తారు. అయినప్పటికీ వినేవారికి, లేకపోతే రేషనల్ థింకింగ్ ఉన్నవారికి ఇటువంటి వాటిని చెప్పి మనం ఏం చేయాలంటే వారిని ఇటువంటి దురాచారాల నుండి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఎక్కువగా బలహీన స్థితిలో ఉన్న స్త్రీలు, ఇంటి దగ్గర ఏదో ఒక విషయాలు వీళ్ళు చెప్పగా వింటున్న స్త్రీలు, నాకు అమ్మవారి అనుగ్రహం ఉందని, అదని ఇదని ఏం చేస్తారంటే ఈ హోమాలు, పూజలు, ఈ ఎక్కువగా మ్యూజిక్, డప్పు కొడుతున్నప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి, అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ విధంగా తయారవుతారనమాట. వాళ్ళందరూ పుటోను అందయం పట్టినవారు, లేకపోతే పైథాన్ స్పిరిట్ కలిగిన వాళ్ళు అనమాట. మీ అమ్మ నువ్వు బాగా చూసుకుంటలేదు, ఇలా చెయ్యి అలా చేయాలని చెప్తా ఎవరైతే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా పైథాన్ స్పిరిట్ కలిగిన వాళ్ళు అనమాట. సువార్త చెప్పే నువ్వు అటువంటి పైథాన్ స్పిరిట్ని, లేకపోతే పుటోనను ఆవహించిన ఆ దయ్యాన్ని, లేకపోతే దేవతని చెప్పుకుంటున్న వారిని విడిపించగలగాలన్నమాట. మనమే అటువంటి నమ్మితే ఇంక మనం అంతకుమించిన దౌర్భాగ్యులు ఉంటారు. ఎలాంటి వింత నమ్మకాలు పురాతన కాలంలో ఉండేవి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ కాలంలోనూ సైన్స్ ఎంత విస్తరించిపోయిన ఈ కాలంలోనూ కూడా ఉంది. పొలాల వైపుకు వాకింగ్కి వెళ్తుంటే మెషిన్లే కోతలు కోసేస్తున్నాయి, రోడ్ల మీద కోసేస్తున్నాయి తెచ్చి ఆ వడ్ల గింజలు. మా చిన్నప్పుడు ఎంత పని జరిగేదో కోతల సమయంలో. ఈరోజు 100 ఎకరాలు, 50 ఎకరాలు ఒక్క రోజులో మొత్తం శుభ్రం చేసేస్తున్నాయి. పనలు కోసి చేలో పెడితే వర్షం వచ్చి అవన్నీ తేలిపోయి, అవి ఎక్కువ రోజులు, వారం రోజులు కనుక ఏదైనా తుఫాను పడితే, ముసురు పడితే మొక్కలు వచ్చేసి, అటువంటిది ఈరోజు వర్షం వస్తే రేపు కోత కోసేస్తున్నారు. ఎంత అడ్వాన్స్డ్గా అన్నీ నేర్చుకుంటున్నారు. అక్షరముకు తేలిన వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకుంటున్నారు. కానీ ఇటువంటి దురాచారాల్లో, ఇటువంటి మూర్ఖత్వంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే అది నమ్మకం అనమాట. ఆ నమ్మకం వాళ్ళ యొక్క నరాల్లో భయాన్ని పుట్టిస్తుంది. ఇది మానేస్తే మనం ఏమైపోతామో, మనం నాశనం అయిపోతామేమో అనే ఆలోచన. అది మాత్రమే కాకుండా చనిపోయిన వారి ఆత్మలు కూడా పీడిస్తున్నాయనే పిచ్చి అపోహల్లో అనేకులు ఉన్నారనమాట. అటువంటిదే ఈ పుటోనను దయ్యం పట్టిన ఈ చిన్నదే.
కాబట్టి చిల్లంగితనం అంటే మనం బైబిల్లో చదువుతున్నప్పుడు పాత నిబంధనలోని ఆ కాలంలోను, అలాగే మొదటి శతాబ్దంలోను, ఈ కాలంలోను కూడా క్షుద్ర విద్యలు, చేతబడి, మాంత్రిక తత్వం, బ్లాక్ మ్యాజిక్, దేవునికి వ్యతిరేకమైన దుష్టశక్తులు అన్నమాట అండి. ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవి, మంత్రాలు, తంత్రాలు, ఔషధాలు, ఇవన్నీ కూడా చేతబడులు, ఇవన్నీ కూడా. కాబట్టి సోది చెప్పడం, జ్యోతిష్యం, చేతబడి, బాణమతి, చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా దైవ వ్యతిరేకమైన దుష్ట విద్యలు. ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అధిగమించాలి. దీన్ని పాత నిబంధన అధిగమించింది, క్రొత్త నిబంధనలో మనం కూడా అధిగమించాలి. ఆమెకు 18వ వచనం అండి, డైలీ వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆమె చూస్తున్నారనమాట. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండను. ఆమె అదే చేస్తున్నాను అనమాట అండి. వీళ్ళు వెనక వచ్చి సర్వోన్నతి నేను దేవుని సేవకులు అంటుందన్నమాట. అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులు పడి దేవుని వైపు, క్షమించండి, పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆ దరిద్రాన్ని వదిలించేశాడు అనమాట అండి పౌలు. యేసు నామంలో విమోచన ఉంది, దయ్యంపై యేసుక్రీస్తుకు అధికారం ఉంది అన్నాడు. ఎందుకంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే అన్ని శక్తుల మీద అనమాట. పరలోకంలో ఉన్న దూతలు, అధిపతులు, శక్తులు, భూమి మీద ఉన్న సమస్తము, ప్రకృతి, అధిపతులు, శక్తులు, ఇటువంటి రుగ్మతలు, ఇటువంటి వాటన్నిటిపై, లేకపోతే ఇటువంటి శక్తులన్నిటిపై కూడా యేసు ప్రభువుకు అధికారం ఉంది. దేవుడు ఇచ్చారు ఈ అధికారం. యేసు ప్రభు నామంలో అన్నీ తొలగిపోతాయి, విమోచింపబడతాయి అనేది పౌలు యొక్క బోధ ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ దాసి, ఆ బాలిక ఎవరైతే స్లేవ్గా ఉందో దయ్యం చేత పట్టబడి తమ యజమానులకు లాభం సంపాదిస్తుంది, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారికి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారిని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. ఈ దేవుని సేవకుడైన పౌలు ఆమెను చూసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈమెకు ఇకపై ఇటువంటి జీవితం వద్దు, ఈ దరిద్రగొట్టి జీవితం నుంచి ఆమెను మనం కాపాడి, ఆమెను దేవుడు సృష్టించిన మంచి సృష్టిగా, దేవునికి మహిమకరంగా, తనకు ఉపయోగకరంగా బ్రతికేటట్లుగా ఆమె జీవితాన్ని మార్చేద్దాం అనుకున్నాడు పౌలు. మార్చేశాడండి. ఆయనకు బాధ కలిగిందనమాట. ఎటువంటి కాన్సిక్వెన్సెస్, పరిస్థితులని ఎటువంటి ఫేస్ చేయాలన్నీ తెలుసు ఆయనకి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలన్నీ తెలుసు. అయినప్పటికీ బాగు చేయాలి కాబట్టి బాగు చేశాడు. బాధపడ్డాడు ఆమెను చూసి, వ్యాకులం చెందాడనమాట. పౌలు వ్యాకులు పడి అంటే అతని హృదయం కలత చెందిందనమాట. నిజమైన దేవుని సేవకుడు ఇతరుల బాధలను చూసి నిశ్శబ్దంగా ఉండలేడనమాట. నేను స్థానిక సంఘంలో అస్తమాను ఈ మూఢనమ్మకాలు, లేకపోతే వాస్తుని గురించి చెబుతూ ఉంటాను. వాస్తు గురించి అన్నదమ్ములు ఇల్లు కట్టుకునేటప్పుడు కొట్టుకోవడం, లేకపోతే జీవితాంతం చిన్న 1-2 అడుగులు, వీడికేమో ఈశాన్యం కావాలి, వాడికేమో తగ్గిపోతుంది, ఇది నాకు మంచిది కాదనుకుంటాడు, అంతే గొడవ. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టింది, కక్ష పెట్టింది, జీవితాంతం వాడిని విడదీసింది ఏంటంటే పనికి మాలిన అడుగు స్థలం. అది కారణం ఏంటంటే వాస్తు అనే పనికి మాలిన మూఢనమ్మకం. కాబట్టి అటువంటి వాటన్నిటి నుండి విమోచించాలి. నేను సంఘంకి వస్తున్నాను, లేక సంఘంలో ఉన్నాను, కొనసాగుతున్నాను, క్రైస్తవుని, క్రీస్తుని వెంబడిస్తున్నానంటే నువ్వు ఇటువంటి వాటిలో నుండి బయటపడకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. నువ్వు ఇంకా లగేజీ, బ్యాగేజీ, మూఢనమ్మకాలు, భయం, వాటి వ్యాకులు చెందుతూ, లేకపోతే వర్రీ అయిపోతూ, చింతిస్తూ ఉన్నావు లేని దాని కొరకు భయం. అటువంటి వాటన్నిటి నుండి కూడా విడుదల పొందాలి. దేవుని సేవకుడు అటువంటి వాటిని సమాజంలో లేకుండా తీర్చిదిద్దాలి. స్వచ్ఛమైన దేవుని పిల్లలుగా ఉండేటట్లుగా, దేవుని మీద ఆధారపడేటట్లుగా, దేవుడు తప్ప వేరొక అధికారి, వేరొక శక్తి లేదు అని నమ్మేటట్లుగా ప్రజలను తీర్చిదిద్దాలని దేవుని సేవకుడు. నిశ్శబ్దంగా ఉండకూడదు. కాబట్టి తన చుట్టూ ఉన్న అనేకులు ఈ చేయబోయే కార్యం ద్వారా మారాలని, తర్వాత ఆ అమ్మాయి యొక్క దుస్థితిని కూడా చూసి స్వస్థపరచడం, లేకపోతే బాగు చేయడం అనేది మనం చూస్తాం అన్నమాట. అప్పుడు పౌలు గట్టిగా ఇలా అన్నాడు, నీవు ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. అంటే పౌలుకి ఆ శక్తి ఉందన్నమాట. ఆజ్ఞాపిస్తే పోతుంది అనమాట. యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను అంటే యేసు నామం అంటే ఒక శక్తి అనమాట. యేసు నామం అంటే అధికారం. దేవుడు అటువంటి శక్తిని, అటువంటి అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు.
తక్షణమే విమోచన, వెంటనే ఆమెను వదిలిపోయాను, తక్షణమే అనమాట అండి. దేవుని శక్తి ఆలస్యం లేకుండా జరిగిందనమాట. మనం ఇటువంటి కార్యాలు ఎన్నో చూస్తాం బైబిల్లో. వెంటనే కుంటివాడు 3వ అధ్యాయంలో దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలో వారితో పాటు వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటిస్తూ అనేకులు మారిపోయారు. ఇక్కడ కూడా అలాగే మార్పు చెందుతారు. దయ్యం దేవుడితో పోరాడలేదండి. మనం నిజంగా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా అన్నింటి మీద మనం విజయం సాధిస్తాం. అన్నిటి మీద మనకి పెత్తనం ఉంటుంది. అన్నిటిని మనం లోపరుచుకోగలుగుతాం. మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నామో లేదనేది గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా పౌలు పోగొట్టగలిగాడు అనమాట అండి. 19 నుండి 24 వచనాల మధ్య మనం చదువుతున్నప్పుడు దాని కారణంగా, అంటే ఆ స్వస్థపరిచిన కారణంగా, ఆ దయ్యాన్ని వదిలించిన కారణంగా ఎదురైన పరిస్థితులు మనం 19 నుండి 24 వచనాల్లో చూస్తాం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిందని చూచి, ఆమె యొక్క ఆమె వారికి ఒక లాభ సాధనం అనమాట అండి. అలాగే ఆమె బాధపడుతూ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పడం ఏదైతే ఉందో తమ యజమానులకు లాభ సాధనం ఇంతకు ముందుగానే మీకు తెలియడం జరిగింది. అపోల్లో వెనకుండి, అపోల్లో అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఆ అమ్మాయి చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు అనేది ఒకటి, లేదా పుటో నన్ను దయ్యము ఆమె చేత మాట్లాడిస్తుంది అనేది ఒకటి. ఈ విధంగా వాళ్ళు నమ్మేవారు అనమాట. వాళ్ళ నమ్మకాలు ఇప్పుడు మొత్తం పోయాయి, మొత్తం ఇంకా నమ్మలేదన్నమాట అండి. వాళ్ళు అతీత శక్తి ఉంటే ఆ అమ్మాయిలో, ఆ అతీత శక్తిని పోగొట్టేసిన పౌలు శీల లేకపోతే వీళ్ళు అంతకంటే గొప్పోళ్ళుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారన్నమాట. పౌలు శీలను పట్టుకుని గ్రామపు చావుల్లోనికి అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయారనమాట. వాళ్ళకు వచ్చిన కోపం అంతా ఎంత కదా, ఎందుకంటే కొనుక్కున్నారు. ఆ అమ్మాయి చేత ఇటువంటి విషయాలన్నీ చెప్పిస్తున్నారు, చేయిస్తున్నారు. లాభం పోయింది, బిజినెస్ పడిపోయింది, బిజినెస్ లేదు, ఇంకా బిజినెస్ ఓవర్ అయిపోయింది అనమాట. ఇంకా కోపంతో వారిని పట్టుకుని ఈడ్చుకుని పోయారనమాట. అంతటా న్యాయాధిపతులు ఉంటారు ప్రతి పట్టణానికి. న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి, మెయిన్ పాయింట్ ఇది అనమాట, యూదులు ఇటువంటి వాటిని నమ్మరు, యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. రీసెంట్గా నేను మా విలేజ్ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం అవుతున్నాను. అప్పుడు నాతో పాటు ఇంకొక నా క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య ఒక అతను ప్రయాణం అయ్యి వచ్చాడనమాట. ఇద్దరం బండి మీద వెళ్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఆయన తాపి మేస్త్రి. ఈ మధ్యన ఆయన సిద్ధాంత అవతారం ఇచ్చాడు. నాకు చెప్తున్నాడు అనమాట, తమ్ముడు సిద్ధాంతగా చేస్తున్నాను తమ్ముడు, ఇలా చేస్తున్నాను, నువ్వు ఇల్లు కడుతున్నావు అంట కదా, మీకు అలాంటివి ఉండవులే, మీకు మీ దేవుడు గట్టోడు గొప్పోడు కాబట్టి మీరు అటువంటివి ఏమి నమ్మక్కర్లేదు, కానీ మా వాళ్ళందరూ మాత్రం చూపించుకోవాలి, నేను చాలా బాగా చెప్తున్నాను, నేను ఇంచుమించుగా ఇప్పటికే 1000 ఇల్లు కట్టాను, 1000 ఇంటికి చెప్పాను, అందరూ హ్యాపీగా ఉన్నారు అన్నాడు. అంటే యూదులు ఇటువంటి నమ్మరు, రోమీలు నమ్ముతారనమాట. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు, వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళు ఈ ఆచారాలని ప్రచురిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటివన్నీ నమ్మొద్దు అని మనం చెప్తామో అక్కడ పట్టణం గలిబిలి అయిపోద్ది అనమాట. వాస్తు లేదు, గాడిద గుడ్డు లేదు అని అనుకోండి, గలిబిలి వచ్చేద్ది అనమాట. ఇక్కడ ఎత్తక్కర్లేదు, ఇక్కడ పల్లం అక్కర్లేదు, మొత్తం మీకున్న స్థలం అంతా వాడుకోండి, మొత్తం స్థలం అంతా కట్టుకోండి, స్థలం ఎక్కడా వదలొద్దని చెప్పాను, గలిబిలి అయిపోద్ది అనమాట. ఎవరు ఎదురు రావక్కర్లేదు, వివరాలు ఎదురొస్తే ఆగక్కర్లేదు అని అనుకోండి, గలిబిలి అయిపోద్ది అనమాట. సిమెంట్ రోడ్డు మీద పిచ్చోళ్ళు పేడ కల్లాపేస్తున్నారండి. అలాంటివి మనం రేషనల్ థింకింగ్తో చెప్పామనుకోండి, గలిబిలి అయిపో. సిమెంట్ రోడ్డు మీద పేడతో కల్లాపేస్తే ఏదైనా బండి వస్తే స్కిడ్ అయిపోయి పడిపోతారు. అలాంటి అమాయకత్వం, మూర్ఖత్వంతో ఇంకా ఈ కాలంలో కూడా మనుషులు కొనసాగుతున్నారు. అటువంటి వారిని కూడా మనము నిజదేవుడు ఒక ఆయన ఉన్నారు, వేటిని నమ్మక్కర్లేదు, ఆయనకు ప్రార్థన చేసుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు, వేటి మీద ఆధారపడక్కర్లేదని మనం చెప్పొచ్చు అనమాట. యూదులు నమ్మరు, ఈనాటి క్రైస్తవులు నమ్మరు, దేవుడు నమ్మేవారు ఏ కాలంలోనూ నమ్మరు, కానీ రోమీలు నమ్ముతారు. రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు. రోమీలకు అక్కడ రోమా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట అండి ఈ యూరప్ ప్రాంతంలో. సెకండ్ మిషనరీ జర్నీలో ఇటువంటివన్నీ ఎదుర్కొన్నాడు. ఫస్ట్ మిషనరీ జర్నీలో అంతా యూదులే మనం చూసాం. 13-14 అధ్యాయాలు యూదులు వచ్చి కలవర పెడతా ఉండేవారు.
అన్యులు తక్కువ, కానీ ఇక్కడ ఎక్కువ అన్యులు అనమాట అండి. యూరప్ ప్రాంతంలో యూదులు ఉన్నారు కానీ అన్యులు ఎక్కువ. గలిబిలి అయిపోతుంది అనమాట అండి పట్టణాలు. ఆ కాలంలో కూడా మొదటి స్వార్థ ప్రయాణంలో కూడా గలిబిలి వచ్చింది. యూదుల్లో గలిబిలి ఎక్కువైంది. ఇప్పుడు అన్యుల్లో గలిబిలి ఎక్కువైపోతుంది. అప్పుడు జన సమూహం వారి మీదకి వచ్చి దుమ్మిగా వచ్చింది. మా దేవతను పోగొట్టేస్తావా? మా దేవతకు శక్తి లేకుండా చేసేస్తావా? మా దేవత యొక్క భవిష్యత్తు జ్ఞానం తొలగించేస్తావా? మా దేవతను నోరుమూయించేస్తావా? దేవతలను నోరుమూయించేస్తాడనమాట అండి దేవుడు. అంటే దేవతలు అనబడుతున్న వారిని నోరుమూయించేస్తాడు. వాళ్ళకి నిజంగా దేవుణ్ణి నమ్మితే ఇటువంటివి ఏమి ఉండవు. అన్నిటి నుండి విమోచన. రక్షకుడు అంటే వీళ్ళు సర్వోన్నతులైన దేవుని సేవకులు మిమ్మల్ని రక్షించడానికి వచ్చారంటే ఇటువంటి మూర్ఖత్వం నుండి కూడా రక్షించాలన్నమాట. అప్పుడు జనసమూహం దొమ్మిగా వారి మీదకి వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. రోమీలకు అధికారం ఉంది కాబట్టి కొట్టేశారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి అప్పగించారు. ఇక్కడ గొప్ప మార్పు జరగబోతోంది. ఎందుకు దెబ్బలు తిన్నారు? ఎందుకు అసలు చెరసాలలో వేయించారు? వాళ్ళు రోమీలు కదా. పౌలు కానీ, పౌలతో పాటు ఉన్న లోకా కానీ, లేకపోతే పౌలతో పాటు ఉన్నవారు మరికొందరు కానీ రోమీలు కదా. ఫస్ట్ సిటిజన్స్ కదా. వాళ్ళని కొట్టే హక్కు ఎక్కడిది వీళ్ళకి. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి దెబ్బలు తిన్న తర్వాత కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదే మనము ఈ చెరసాల నాయకుడు లేకపోతే చెరసాల అధికారి రక్షణ పొందడం అనేది మనం చూస్తాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది, అంటే చెరసాల నాయకునికి వీళ్ళు ఆజ్ఞాపించారనమాట న్యాయాధిపతులు, ఆ ప్రాంతపు పెద్దలు. వారిని లోపలి చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. బొండ ఎవరికి వేస్తారంటే మర్డరర్స్కి లేకపోతే బందిపోటు దొంగలకి వేస్తారు. వీళ్ళని తప్పు చేశారు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు, సమాజాన్ని మారుస్తున్నారు. పీడింపబడుతున్న అమాయకుల్ని, బానిసల్ని విడుదల చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా బొండేస్తారంటే వేస్తారనమాట. సత్యం కోసం బాధలు పడాలంటే, దేవుని కార్యంలో ఎదురయ్యే సమస్యల్లో పాలుభాగస్తులు కావాలంటే ఖచ్చితంగా బాధలు అనుభవించాలి, పాలుభాగస్తులు కావాలన్నమాట. దయ్యాల నుంచి విడుదల చేసి కూడా బాధలు పడాలన్నమాట. గొప్ప కార్యం ఒక ఆత్మను రక్షించడానికి కూడా ప్రయత్నం చేసి కూడా బాధలు పడాలన్నమాట. కాబట్టి ప్రశంసలు రాలేదు, అంటే వాళ్ళని పొగడలేదు. ఆ స్లేవ్ గాల్ని మీరు కాపాడారు అనే పొగడ్తలు రాలేదు. ఎందుకంటే రోమిల్లో అది సర్వసాధారణం అనమాట. లాభం పోయింది. అమ్మాయి స్వేచ్ఛ లేదు, బానిసగా ఉపయోగించుకున్నారు, డబ్బుల కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రాలైంది. అయినప్పటికీ వీళ్ళు ఇబ్బందులు పడతారనమాట. అధికారుల దగ్గరికి ఈడ్చుకుని పోయారనమాట. గందరగోళం వచ్చేసింది. మా ఆచారాలకు విరుద్ధంగా, మా నమ్మకాలకు విరుద్ధంగా మీరేం చేయొద్దు అన్నారన్నమాట. క్రైస్తవులు ఉండాలనుకుంటున్నారా? ఇశ్రాయేలు వెళ్ళిపోండి, మాకొద్దు, మాకు మార్గం ఉంది, హైరార్కీ మార్గం. బీసీల్లో, ఓసీల్లో కమ్మ కంటే రెడ్డి గొప్ప, రెడ్డి కంటే కాపు గొప్ప. ఇలాగా ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటూ ఉంటారండి. వీళ్ళకంటే బీసీలు తక్కువ, బీసీల కంటే ఎస్సీలు తక్కువ, ఎస్సీల కంటే ఎస్టీలు తక్కువ, ఎస్సీల్లో కూడా వ్యత్యాసాలు. ఇలాగ ఒకరి మీద ఒకరు గొప్పోళ్ళు అనుకోవడం తప్ప సమానత్వం ఉండదు ఇక్కడ. అందరూ సమానమే, క్రీస్తునందు అందరూ ఒకటి అన్నాం అనుకోండి, తట్టుకోలేదన్నమాట. మమ్మల్ని అందరినీ ఏకం చేస్తారా మీరు అని గుంపుగా మీదకి వచ్చేస్తారనమాట. మనందరం దేవుని బిడ్డలమంటే కాదు, మేము వేరు అని చెప్పుకుంటారు అనమాట. అటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు బండ వేసి బిగించేస్తే రాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు. ఈ వాక్యాలు చదివేసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5:11. జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధములు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12-14 చదువుతుంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవద్దు. యేసు ప్రభు గది జరిగింది, శిష్యుల గది జరిగింది, పేతురు పత్రిక రాసినప్పుడు నీరో కాలంలో వాళ్ళు కూడా జరిగింది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము భవిష్యత్తులో మీకు మహానందం, సంతోషం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు క్రీస్తు శ్రమలలో
పాలువారై ఉన్నారో సంతోషించండి అన్నారు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. అంటే నింద పాలవుతున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీద ఉందన్నమాట అండి, అది ధన్యత. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. యోహాను సువార్త 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరు ఎరుగుదురు. క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకని ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. రోమపత్రిక 8:17-18 క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోడు వారసులు. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు. ఇటువంటివన్నీ జ్ఞాపకం చేసుకుంటారనమాట అండి. యేసుప్రభు మాటలతో సహా జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధములు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నారు కదా, అలాగా మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారనమాట. అటువంటి గొప్ప పరిచర్యను పౌలు శీల ఆయనతో పాటు ఉన్నవారు జరిగించారు. ముఖ్యంగా మనము రక్షించడం లేకపోతే విమోచించడం అనేది ఏదైతే ఉందో మన ప్రాంతపు సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, ఇటువంటి అన్నిటి నుండి కూడా విమోచించడం అనేది దేవుని సేవకుని యొక్క బాధ్యత. స్వచ్ఛమైన దేవుని పిల్లలుగా అందరూ ఉండేటట్లుగా, క్రీస్తులాగా దేవునికి లోబడి ఉండేటట్లుగా, మా ఆదిమ సంఘంలాగా దేవునికి లోబడి కేవలం దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తుని పోలి యేసుక్రీస్తుని రక్షకునిగా వారు అంగీకరించి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పరిచర్యలో రోమీలకు వ్యతిరేకమైన ఆచారాలకు, పద్ధతులకు వ్యతిరేకమైన బోధలు చేస్తూ హింసలు, బాధలు ఎదుర్కొంటున్నారు. మనం కూడా ఒకవేళ ఈ దేశంలో హింసలు, బాధలు ఎదుర్కొంటే అది సువార్తలో ఒక పార్ట్, సువార్తలో ఒక భాగం. కాబట్టి ఆ విషయంలో మనం సంతోషించి ఆనందిస్తూ దేవునిలో కొనసాగాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరూ హృదయపూర్వక వందనాలు తెలుసు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి స్తోత్రాలు. గొప్ప మాదిరికరమైన పరిచర్యను, సంఘాన్ని మా ముందుంచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు. ఇటువంటి గొప్ప చారిత్రక గ్రంథాన్ని, పుస్తకాన్ని మా కొరకు భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తులు. వారి పరిచర్యలు మేము పాలుభాగస్సులమై వారు అనేకులను విమోచించినట్లుగా మేము విమోచింపబడిన వారుగా దానికి తగినట్లు బ్రతుకున్నట్లు మీ సహాయం చేయండి. ఆ శక్తితో మీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి. ఈ రాత్రికాలపు విశ్రాంతిని, దీవెనలను అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ఉన్నట్లయితే స్వస్థపరచు, మీ కృప చొప్పున బలపరచండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.